హైదరాబాదును ఎన్ని కార్పొరేషన్లుగా విభజించినా ఎగిరేది మాత్రం గులాబీ జెండేనని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో కొందరు నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ చేసింది ఏమీ లేదన్న ఆయన బీజేపీ పూజకి పనికిరాని పువ్వు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవని, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహానగరంలో కార్పొరేషన్ ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్క, ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు. అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది.